హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఓంకార్ తమ్ముడుగా అశ్విన్ బాబు, అలాగే చాలా మూవీస్తో రాజుగారి గదిలో కానీ ఇలాంటి లేటెస్ట్గా హిడింబాతో కానీ కొన్ని మూవీస్లలో తన అన్న పేరునే కాకుండా తన సొంతంగా యాక్టింగ్ కూడా వస్తుంది అని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. అలాగే నెపోటిజం పోవడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాడు, ఓన్గా కృషి చేస్తున్నాడు కూడా, యాజ్ యాక్టర్గా కానీ బాడీ బిల్డింగ్లో కానీ అలాగే నటన పరంగా కానీ. ఈ మూవీ శివం బజే మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఏదో అంటారు కదా, ఒక కత్తిలో ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు అని, ఆ కైండ్ ఆఫ్లా సస్పెన్స్ని తీసుకొని వచ్చేసి దేవుడికి కనెక్టింగ్ చేయాలి అంటే అన్ని దాంట్లలో సూట్ అవ్వదు. ఈ మూవీలో కొద్దిగా అతకనట్టుగా ఉంటుంది. మూవీ స్టోరీ లైన్ ఎలా ఉంటుందంటే, పాకిస్తాను చైనాతో చేతులు కలిపి, అంటే వాళ్ళిద్దరూ ఒకటే కానీ కలిపి ఇండియాను దెబ్బ కొట్టడానికి ఏ విధంగా అయితే మనకు కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డామో అదే క్రమంలో మరో పాయిజన్ అటాక్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ అటాక్ చేసిన తర్వాత అసలు ఎవరికి తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని కోట్ల మంది చనిపోవడానికి ప్లాన్ వేస్తారు. దేశం లోపల ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి అనే సమయంలో దేశం బయట సరిహద్దులలో మా యువతల పాకిస్తాను, అవతల చైనా, వాళ్ళకి ఎంతవరకు ఆక్రమించుకోగలిగితే అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇంత లోపలనే ఇక్కడి నుంచే మనకు ఒక మెలిగ స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ స్టోరీ. దీని వెనక్కి రాకుండా హీరోని ఈ పాయింట్లలోకి ఎలా లాగారు, ఎలా కనెక్టింగ్ చేశారు అనేదే మూవీ అంతా ఉంటుంది. దీనికి దేవుడికి సంబంధం ఏంది అనేది, ఎందుకంటే స్పై జోనర్లో మొత్తం అంతా కలిపి హీరో నడిపిస్తూ ఉంటాడు, కానీ ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి దేవుడు నడిపిస్తున్నాడు అని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూపిస్తారు. ప్రతి చోట శివునికి సింబాలిక్గా చూపించడం కానీ, కాలభైరవకు రెఫరెన్సులు చూపించడం కానీ ఇవన్నీ చేస్తారు. కాబట్టి అతకనట్టుగా ఉంటుంది. ఇది ఇలా కాకుండా స్పై జోనర్లోనే తీసినట్టే కానీ బహుశా బాగుండేదేమో, కానీ కొద్దిగా సింక్ అవ్వలేదు అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ సీజీఏలో చూపించడంలో శివుడిని చూపించడం కానీ, క్లైమాక్స్లో కొన్ని ఫైట్స్ కానీ, స్టార్టింగ్లో కొన్ని కామెడీ ఫైట్స్ కానీ బాగుంది. హిడింబా టైప్లో కాకుండా ఇది బాగానే ఉందని చెప్పచ్చు. ఆయన స్థాయికి మించే కష్టపడ్డాడని అశ్విన్ బాబు గారు బాగా ప్రూవ్ చేసుకున్నారు. చూద్దాం నెక్స్ట్ టైము ఒకే పంతాలో కాకుండా డిఫరెంట్ పంతాలలో మూవీ చేస్తే ఎలా ఉంటుంది ఏం కథ అనేది. ఇంకా మూవీ స్టోరీ గెస్టబులే, నెక్స్ట్ టైం జరుగుతుంది అని. కాకపోతే అన్గెస్ సీన్ ఏదైనా ఉందంటే ఏమంటారు, జనరిక్ మెడిసిన్స్కి సంబంధించేసి డాక్టర్స్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ వ్యంగ్యంగానే సెటైరికల్గానే ఇన్ ఫ్యూచర్లో మనుషులకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే కోతి, చింపాంజీ, కుక్క, పంది ఇలాంటి వాటి నుంచి అవయవాలను తీసుకొని ఏ విధంగా మనిషికి ట్రాన్స్లేట్ చేయొచ్చు, కిడ్నీలు కానీ, కళ్ళు కానీ, లివర్ కానీ, ఇంకా లేకపోతే ఇంకా ఏమన్నా మనిషికి మార్చబడేంత అవయవాలు ఉంటే దానివల్ల ట్రాన్స్ప్లాంట్ వలన, ఎందుకంటే కొన్ని సమయాలలో మనిషికి కావాల్సిన మనిషికి దొరకవు, అలా అని చెప్పేసి ఇల్లీగల్గా మనుషులను చంపే సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వ్యాపారం కోసం. కాబట్టి అవన్నీ అరకట్టాలంటే ఈ జనరిక్ ట్రాన్స్లేట్ అది ఏదో చెప్పారు, అది ఫ్యూచర్లో సాధ్యమవుతుంది కాబట్టి మురళీ శర్మ గారు చెప్పిందంతా బాగానే ఉంది. ఇంకా యాజ్ యాక్టర్స్గా అయపరాది అందరూ బాగానే చేశారు. అయపరాది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.